చిరంజీవి గారి 70th బర్త్డే సెలబ్రేషన్స్ ఈవెంట్ లో అయితే ఉన్నాం అనమాట. సో ఆయన్ని కలవడానికి ఆల్మోస్ట్ 5 days సైక్లింగ్ చేసుకుంటూ ఎక్కడి నుంచి కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని మండలం. ఆయన్ని కలవడానికి సైక్లింగ్ చేసుకుంటూ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రాజేశ్వరి గారు అయితే వచ్చారు. సో వీరాభిమాన్ అంట. సో ఆవిడ గురించి ఒకసారి తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నమస్తే. నమస్తే సార్. సో ఏంటి కర్నూలు నుంచి సైకిల్ తొక్కుంటూ చిరంజీవి గారిని చూడటానికి వచ్చారా? కర్నూలు కాదు సార్, కర్నూలుకి ఇంకా మా ఊరు 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దాదాపు 360 నుంచి 70 కిలోమీటర్స్ వచ్చినాం సార్. అన్ని కిలోమీటర్స్ మీరు సైక్లింగ్ చేసుకుంటూ హైదరాబాద్ ఇక్కడికి వచ్చారు. ఓకే. అండ్ ఎన్ని డేస్ పట్టింది మీకు సైక్లింగ్ చేసుకుంటూ ఇక్కడ రావడానికి? ఫుల్ 4 రోజులు పెట్టింది సార్. ఈ రోజు హాఫ్ డే 12 కంతా మన బ్లడ్ బ్యాంక్ దగ్గరికి ల్యాండ్ అయిపోయింది. ఓకే. సో మరి కలిసారా చిరంజీవి గారిని కలవడం ఏమైనా జరిగిందా ఇట్లా? లేదంటే ఆ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరైనా చిరంజీవి గారికి ఇట్లా మీరు అంత దూరం నుంచి సైకిల్ దొక్కుంటూ వచ్చారని ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం అనేది జరిగిందా? అన్న వరకు అయితే పోయిందో లేదో నాకైతే తెలుసు సార్. కానీ స్వామి నాయుడు గారు సార్ మాత్రం మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడినారు. అమ్మ సార్ వాళ్ళు ఇప్పుడు లేరు, 1 వీక్ అవ్వచ్చు, ఉంటే ఉండండి, లేదంటే ఊరికి వెళ్ళి వచ్చి మేము మీకు నెంబర్ ఇస్తాము, మీ నెంబర్ మాకు ఇవ్వండి, మేము సార్ వచ్చిన తర్వాత మీకు కాల్ చేసి కూడా మిమ్మల్ని రప్పిస్తాం, ఖచ్చితంగా చిరంజీవి అన్న గారిని రామ్ చరణ్ సార్ గారిని కల్పిస్తాం, మీరు ఏ ఒక సంకల్పంతో వచ్చారో అది ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా, మా పైన నమ్మకం ఉంచి మీరు ధైర్యంగా ఉండండి అని మన స్వామినాయుడు గారు చెప్పినారు.